న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రముఖ లాయర్ పులగం. బీ న్యూస్ ద్వారా ప్రజలకు తన వంతు ప్రజలకు న్యాయం చేస్తున్న బీ న్యూస్ అధినేత భాస్కర్ మరింత ఎత్తుకు ఎదగాలని ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం లాయర్ నివాసంలో బీ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి సంవత్సరం మంచి ఉద్దేశంతో మంచి క్యాలెండర్ను అందిస్తున్న భాస్కర్కు అభినందనలు. మరింత స్థాయిలో మొదట ఎదగాలని మేలు కోరారు. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా క్లయింట్లకి కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. మరి నా ఆత్మీయుడు, పాత్రికేయుడు, బీ న్యూస్ అధినేత మా భాస్కర్ గారు ఒక నూతన క్యాలెండర్ని నా చేతుల మీదుగా మరియు విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మాజీ జడ్పీటీసీ, తెలుగుదేశం సీనియర్ నాయకులు చిర్ర వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే క్యాలెండర్ అనేది ప్రతిరోజు ఒక్కసారి దాని వంక చూసుకోవాలి. మరి ఆ చూసినప్పుడల్లా మా బీ న్యూస్ భాస్కర్ గారు ఒక్కసారి మా వెన్ను తట్టి మా హృదయాన్ని ఒక్కసారి తట్టినట్టు ఉంటుంది. మాకు చాలా ఆనందకరం అండి. మరి ఈ బీ న్యూస్లో ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్గా, సాంప్రదాయకంగా నా మీద ఉన్న గౌరవంతో మరి జనవరి నెలలోనే శుభాభినందనలు తెలియజేస్తూ నా యాడ్ని ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలండి. మరి నేను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఎందుకంటే ఏ జర్నలిస్టు కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో జర్నలిస్ట్గా ఉన్న సందర్భమే అది నేను విమర్శించకూడదు. బట్ ప్రస్తుత సమాజం అలా ఉంది. అయినా సరే తన విలువైన సమయాన్ని, విలువైన తన యొక్క ప్రతి విభాగాన్ని నా కోసం వెచ్చిస్తూ ప్రజాసేవ చేసే సమయంలో నేను మీకు అండగా ఉన్నాను, మీరు చెయ్యండి, మీరు ముందుకెళ్ళండి అంటూ అన్నదానం కానివ్వండి, లేకపోతే అది మెడికల్గా దానం కానివ్వండి, లేకపోతే న్యాయ విభాగంలో ఎవరైనా అన్యాయం గురైనప్పుడు వారికి మేము కూడా హెల్ప్ చేసే సందర్భంలో వారిని మీడియాగా ముందుకు నిలబెట్టి మా యొక్క సమస్యని ఫోకస్ చేసి ఆ సమస్య తీర్చే విధంగా మరి నాకు బాసటగా నిర్మిస్తున్న నా మిత్రుడు మరి భాస్కర్ గారికి ఈ శుభ సందర్భంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. మరి మీ అండ మాకు ఎప్పుడూ కావాలి. మీరు ఇలా నిరంతరం నూతన 2026 సంవత్సరంలో మీరు మరిన్ని కొత్త క్రియేషన్స్ కానీ, కొత్త ఆశయాలు కానీ మనం చేరువయ్యే క్రమంలో మీరు మరింతగా మాకు మా అభివృద్ధికి కానీ, లేకపోతే మీరు మరింత సమాజాన్ని ముందుకు నడిపించే ఈ కార్యక్రమాల్లో మీకు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా నాకు భాస్కర్ గారు చేసిన ఉపకారాలు మామూలు కాదు. అది ఏంటంటే, నేను లీగల్గా కొన్ని న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఖర్చుతో కూడుకున్న పని అయినప్పుడు దాన్ని మీడియా పరంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితిలో మీడియా పరంగా దాన్ని ఫోకస్ చేసి దాన్ని అధికారులకి తెలియజేసే సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఆ పనిని ఈయన ద్వారా ఎంతో మంది నిరుపేదల ద్వారా మనం ఫోకస్ చేసి చాలా మందికి న్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా భాస్కర్ గారు వ్యక్తిగతంగా కిడ్నీ డొనేషన్స్ కానీ, బ్లడ్ బ్యాంక్స్ కానీ, అదేవిధంగా ఎవరికన్నా ఆసరా వాళ్ళకి ఒక కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు వారికి డబ్బులు లేవు, మేము ఆటో కష్టపడి వచ్చాము, మా ఊరెళ్ళా కూడా డబ్బులు లేవన్న సందర్భంలో ఈయన అటువంటి వాడికి భాస్కర్గా నిలిపించి అక్కడ వారికి ఏమన్నా సరే ఒక టిఫిన్ ఏర్పాట్లు, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి అక్కడ. సో అలాంటి వాటి మీద సోమవారం వచ్చిందంటే ఆయన ఈ వార్తా కవరేజ్ పక్కన పెట్టి కేవలం గ్రీవెన్స్ మీద ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాళ్ళకి తన సహాయం అందజేస్తూ ఉంటారు. మరి ఇది చాలా మంచి పని. ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా దేవుడు ఏదో రకంగా మరి ఈయన ఇంత సేవ చేసే క్రమంలో ఆయన ఎన్నో వదులుకున్నాడు, డబ్బును వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు, చాలా చాలా వదులుకున్నాడు. మరి దేవుడు ఆయన్ని ఏదో రకంగా ఆశీర్వదించి ఆయన కుటుంబానికి, ఆయనకి మంచి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మాకు జడ్పీటీసీ గారు పిలవగానే వచ్చి మమ్మల్ని కూడా ప్రోత్సహించే విధంగా ఆయన అనుకున్న టైంకి మాకు అందుబాటులోకి వచ్చి మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో మాకు తోడ్పడడం వరప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ సహకారం కూడా మాకు కావాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మీరు సీనియర్ నాయకులు. మరి మాకు ఏదైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా సార్ని ముందు పెట్టి మేము చాలా సందర్భాల్లో పనులు చేయించుకుంటాము. మరి ఈ విధంగా సార్ అండదండలు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ జనసేన సీనియర్ నాయకులు బద్రీ గారు ఉన్నారు. అదేవిధంగా మంగరాజు గారు అని మాకు ఈ క్రిస్టియానిటీ తరఫున చర్చికి సంబంధించి దేవుడి కార్యక్రమాలకు సంబంధించి మాకు హెల్ప్ చేస్తుంటారు.
అదేవిధంగా ఆ, కరుణాకరణ్ గారు మాకు మంచి మిత్రులు. వారు కూడా మాతో పాటు మంచి కార్యక్రమాలకి మాకు దోహదపడుతుంటారు. మరి ఇలా మేము అందరూ కలిసి మంచి సామాజిక కార్యక్రమంలో పాల్గొంటాము. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాలకి మాకు ఇలాగా ముందుకు కొనసాగిపోయే శక్తిని ఆ భగవంతుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై హింద్.